వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు జొన్న లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను. ఈ జొన్న లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే తినచ్చు ఈ లడ్డూల్ని. అంతేకాదు బరువు తగ్గాలనుకునేవారు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఒక లడ్డు అనేది తినచ్చు. మనకు టమ్మీ ఫుల్గా కూడా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు బాదం పప్పు వేస్తున్నాను. 1/2 కప్పు వాల్నట్స్ కూడా వేస్తున్నాను. రెండింటినీ కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు వేస్తున్నాను. గుమ్మడి గింజలు కూడా కొద్దిగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత పొద్దుతిరుగుడు గింజలు అనేటివి పై పొట్టు లేకుండా మార్కెట్లో దొరుకుతాయండి, వాటిని తీసేసుకుంటే సరిపోతుంది. వాటిని కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువైనా వేసుకోవచ్చు. మరి ఎక్కువ వేసామంటే మనకు స్వీట్ అనేది తగ్గచ్చు, కాబట్టి నేను ఈ కొలతలతో చెప్తున్నాను. ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చివరన వేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత చివరగా ఎండు ద్రాక్ష అనేది వేసుకుంటున్నాను. ఎండు ద్రాక్ష అనేది మనకు ఇలా నల్లవి ఇంకా మనకు తెల్లవి ఉంటుంది కదా, 2 కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ద్రాక్ష ఉంటే అది వేసేసుకోవచ్చు. 2 కలిపి 1/2 కప్పు వరకు వేసుకున్నాను. ద్రాక్ష ఏమీ బాగా ఉబ్బాల్సిన పని లేదండి. ఒక 2 నిమిషాల పాటు అలా వేయించేసుకొని ఒక ప్లేట్కి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే 1 కప్పు జొన్నలు వేసుకుంటున్నాను. ఈ జొన్నలు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. జొన్నల్ని కొంతమంది పేలాలుగా కూడా ప్రిపేర్ చేసుకుంటారండి. కాకుంటే నేను ఈ విధంగా రవ్వగా రావాలనే ఉద్దేశంతో ఇలా వేయించుకున్నాను. పేలాలుగా కావాలి అంటే లో ఫ్లేమ్లో వేయించకూడదు, హై ఫ్లేమ్లో వేయించుకుంటే పేలాలుగా వచ్చేస్తాయి. వేడివేడిగా ఉన్న జొన్నల్లోనే ఇప్పుడు నేను ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. ఇలా కలుపుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ముందుగానే జొన్నల్ని బాగా చల్లారిన తర్వాత మనము పౌడర్ లాగా చేసుకోవచ్చు మెత్తగా. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేడిగా ఉంటాయి కదా, ఆ వేడిగా ఉన్న డ్రై ఫ్రూట్స్లో 1 కప్పు బెల్లం తురుము అనేది వేసేసుకొని వేడి మీదనే బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా వేడిగా ఉన్న వాటిలోనే బెల్లం వేసుకొని కలిపేసుకోవడం వల్ల మనకు గ్రైండ్ చేస్తున్నప్పుడు బాగా జిగురుదనం వచ్చి లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ వేడిగా ఉన్న జొన్నల్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల జొన్నలు అనేటివి అక్కడక్కడ రవ్వలాగా తెలుస్తూ ఉంటుంది. మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే ముందుగా చెప్పిన ప్రాసెస్లో చేసుకోవచ్చు. జొన్నల్ని ముందుగానే విడిగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోవాలి. జిగురు అనేది వచ్చేంత వరకు కూడా. చూసారు కదా ఎంత బాగా జిగురు అనేది వచ్చిందో. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. మిగతా మొత్తాన్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా జిగురు అనేది వచ్చేసిందో. వేడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం బెల్లం వేసాం కాబట్టి వేడికి బెల్లం కరుగుతూ ఉంటుంది కదా, దానివల్ల జిగురు అనేది వచ్చేస్తుంది. లడ్డూలు చుట్టడానికి ఈజీగా అనిపిస్తుంది. ముందుగా స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా లడ్డూలు అనేటివి చుట్టేసుకోవచ్చు. చాలా బాగా జిగురు అనేది వచ్చేస్తుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే. మరి పెద్దవాళ్ళు తినేటట్టయితే మాత్రము జొన్నల్ని విడిగా గ్రైండ్ చేసుకోండి, రవ్వగా లేకుండా. మొత్తం కలిపేసుకోకుండా జొన్నలు చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసి వేడిగా ఉన్న డ్రై ఫ్రూట్స్లో బెల్లం కలిపేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే జిగురు వచ్చేస్తుంది. తర్వాత జొన్న పిండిలో కలిపేసి లడ్డూలు చుట్టేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా మనము జొన్న లడ్డూల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.